దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రతిరోజు వాక్యాలు వింటున్నారు కదండి, దీవించబడుతున్నారా? మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాం. చక్కగా చాలామంది లైక్స్ కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించినగా. అలాగే చాలామంది ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేస్తూ ఉన్నారు, ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. దేవుని దీవెన మీకు మెండుగా కలుగునగాక. ఆమె ఈరోజు దేవుని వాగ్దానం కొరకు అపోస్తులైనటువంటి పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా అంటున్నారండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఒక మాట అంటారు, నేను స్వతంత్రుడను కానా. రేపటి దినమందు మన స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరిపించుకోబోతా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా మన దేశం స్వతంత్ర దినోత్సవాన్ని స్వతంత్రత పొందుకుని ఎన్నో పోరాటాలు మన యొక్క నాయకులు పెద్దలు మన దేశ పెద్దలు ఎంతో పోరాటాలు చేసి మన దేశానికి గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి స్వతంత్రాన్ని మన దేశం సెలబ్రేట్ చేసుకుంటా ఉంది, స్వతంత్ర దినోత్సవాన్ని. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసుని నేను చూడలేదా అంటా ఉన్నాడండి. అంటే ఏంటంటే పౌలు ఏ స్వతంత్రాన్ని కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క దర్శనము కలిగిన స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడండి. ఈ లోకంలో నిజంగా స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకంటూ ఒక దేశం ఏర్పడింది, మన నాయకులే మనల్ని పరిపాలన చేస్తున్న పరాయి దేశస్తుల యొక్క బంధకాల నుంచి మనం విడుదల పొంది స్వాతంత్రం పొందుకున్నాం. కానీ మన దేశస్తులు అనేక హింసలకు మనల్ని గురి చేస్తున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో దేశం ఎన్నో అల్లకొల్లాల మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో అపోస్తుడైన పౌలు ఏ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాడంటే, నేను ప్రభువుని చూడలేదా అంటే నేను కల్లారా నా ప్రభువుని నేను చూశాను, నేను స్వతంత్రుడినే కదా, నేను అపోస్తులునే కదా, నా పనికి ఫలం ఉంది కదా అంటా ఉన్నాడండి. ఈరోజు నిజంగా మన నాయకులు ఏం చేసి ఎన్ని కష్టాలు పడి సంపాదించారో ఆ స్వాతంత్రాన్ని మన దేశం అనుభవిస్తుందండి? అనుభవించట్లేదు. ఎన్నో మత కలహాలు, ఎన్నో కుల కలహాలు, ఎన్నో రకాల రాజకీయాల వలలలో చిక్కబడి నలిగిపోతూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన స్వాతంత్రం ఒకటే ఉంది, కానీ మన దేశ చట్టాల కింద నలిగిపోతున్న ప్రజలందరూ కదండి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా పౌలు అంటున్నాడు, నేను ప్రభువుని చూశాను, నా పనికి ఫలం ఉంది, నేను స్వతంత్రునే కదా అంటున్నాడు. నిజమే, ఈ స్వాతంత్రం కావాలండి మనకి. ఏ బంధకం మన మీద ఉండడానికి వెళ్ళలేదు. ప్రభువును చూచిన వారికి కలిగే ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం ఎంత గొప్పదండి. ఏ బంధకాలు వారికి ఉండవు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉండి అనేకులు హింసించిన వాడే, మత పిచ్చే, కుల పిచ్చే, చెప్పాలంటే ధర్మశాస్త్ర పిచ్చి. ఇక యేసు ప్రభు నమ్ముకున్న వారిని హింసించి, సంఘాన్ని హింసించి చంపాలి అని ఎంతో కంకణం కట్టుకుని పరిగెట్టినాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని చూశాడట, నేను స్వాతంత్రం పొందుకున్నాను అన్నాడండి. నిజమైన స్వాతంత్రం యేసులో ఉందండి. యేసయ్యను పొందుకోవటమే నిజమైన స్వాతంత్రం. యేసును చూడడమే నిజమైన స్వాతంత్రం. నిజ సత్యాన్ని, నిజమైనటువంటి దేవుణ్ణి అనుభవించటమే నిజమైన స్వాతంత్రం. ఈరోజు ఏ బంధకాల్లో నువ్వు నలిగిపోతున్నావో ప్రభు వైపు చూడు, పౌలు వలె స్వాతంత్రత అనుభవించు. దేవుడు నీ ఆత్మకు అద్భుతమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించునగాక. ఆమెను. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. పౌలుకి ఎంత అద్భుతమైన స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఒకప్పుడు మత పిచ్చిలో, మత కట్లలో, ధర్మశాస్త్ర బంధకాలు చెక్కబడిపోయిన పౌలు నాయన విడిపించి ప్రభువుని చూసేటట్లుగా చేశారు. అలాగే మా ప్రజలందరూ నలిగిపోతున్నారు ప్రభువా. ఈ లోక నాయన తండ్రి బంధకాలు, దుష్టుని బంధకాలు చెక్కబడి ఉన్నారు. విడిపించి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడే కాపాడును గాక. ఆమెన్. ఆమెన్.